నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. విపక్షాల ఆందోళనలు, ప్రజల భయాలు, మరెన్నో అనుమానాలకు తెరదించుతూ ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి కీలక ప్రకటన ఒకటి చేసింది. వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని విపక్షాలు గగ్గోలు పెడుతున్న వేళ అదేమీ లేదని తేల్చి చెప్పింది. వచ్చే ఆర్థిక సంవత్సరం విద్యుత్ భారం ఉండబోదని, 14,683 కోట్ల లోటును ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తుందని స్పష్టం చేసింది. డిస్కమ్లు కూడా పెంపును ప్రతిపాదించలేదన్న క్లారిటీ ఇచ్చింది. ఏడాది వరకు ఛార్జీల పెంపు ఉండదని చెప్పడం కొత్త ఏడాదిలో ప్రజలకు కొంతమేరకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. మరోవైపు తిరుపతి తొక్కిసలాట వ్యవహారంలో వైసీపీ నేతలు చేసిన హడావుడిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట బాధితులకు డబ్బు పంచారని చెప్పి కలకలం రేపారు. జగన్ రాకకు కొన్ని నిమిషాల ముందు చికిత్స పొందుతున్న 18 మంది దగ్గరకు వెళ్ళి ఓ వైసీపీ నేత కవర్లు ఇచ్చాడని, అది సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని ఆరోపించారు. వైద్యులు, నర్సులు కూడా డబ్బు పంపిణీ గురించి చెప్పారని అన్నారు. పైగా ఐసీయూలోకి కూడా జగన్ మందీ మార్బలంతో వెళ్లారంటూ మండిపడ్డారు. జగన్ భక్తులను పరామర్శకు వచ్చినట్లుగా లేదని, ఎవరైతే గాయపడ్డారో వారిని పరామర్శించడానికి వచ్చినట్లుగా లేదని, మందీ మార్బలంతో దండయాత్రకు వచ్చినట్లుగా ఉందని ఆనం మండిపడ్డారు. ఈ అంశాలపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు. నమస్తే అండి. అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో టీడీపీ ప్రతినిధి అలాగే అనలిస్ట్ కూడా జాయిన్ అవుతారు. గఫూర్ గారు, ముందుగా ఈ విద్యుత్ భారం గురించి కనుక చూస్తే, ఇదేదైతే భారం ఉండబోదు అని చెప్తున్నారో అది 25-26 సంవత్సరానికి. అంటే ఆల్రెడీ మనం గత 2 నెలలుగా ఆల్రెడీ పెంపుని మనం కడుతున్నామని అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం కదా. ఇది గత సంవత్సరాలకి సంబంధించిందిగా భావించాలా? అంతేగాని ఈ కొత్తగా ఛార్జీలు పడవనే దాని కింద ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి క్లారిటీని, లేదంటే ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ ఇచ్చినటువంటి దాన్ని ఆ విధంగా భావించాలా? మీకు సైదా గారికి నమస్కారాలండి. ఇప్పుడు ఈఆర్సీ వాళ్ళు ఇదంతా షో అండి, ఇదంతా డ్రామా నడుపుతున్నారు. ఇప్పుడు వాళ్ళే ఛార్జీలు పెరగమంటారు, వాళ్ళే ట్రూ అప్ ఛార్జీలు తప్పవు అంటారు, వాళ్ళే రేట్లు పెంచడానికి పర్మిషన్ ఇస్తారు, ప్రజలేమో కట్టగా తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మీరు ఏ ఇంటికైనా, విజయవాడలో మీరున్నారు, విజయవాడలో ఉండేటువంటి ఏ ఇంటికైనా పోయి మీరు అడగండి ఛార్జీలు పెరిగినాయా లేదా అంటే పెరిగినాయని చెప్తారు. ఈ 2 మాసాలుగా, ఈ 2 మాసాల వరకే కాదు, ఇది ఇట్లాగే ఉంటాయి. ఆ తర్వాత కొత్తగా ఛార్జీలు కూడా పడబోతున్నాయనేది ఒక వార్త ఉంది. వాళ్ళేమో వచ్చే సంవత్సరాన్ని గురించి చెప్తున్నారు, ఈ నడుస్తున్న సంవత్సరాన్ని గురించి నేను చెప్తున్నాను. కాబట్టి ఈ ప్రజలతో ఆటలాడుకోకూడదండి, ప్రజలతో ఆడుకోకూడదు. వీళ్ళు ఈ 2 మాసాలు ఎందుకు పెంచాలి? మరి నిజంగా పెంచే ఉద్దేశమే లేకపోతే, పెంచే ఉద్దేశమే లేదు. 13,000 కోట్లు భరించుతాము అని చెప్తున్నారు. మరి ఒక 5-6 వేల కోట్లు ఏదో కదా ఇది అది భరించి ఉండొచ్చు కదా. కాబట్టి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ప్రభుత్వము పెంచకూడదు అనుకుంటే పెంచకూడదు, ఇంకా ఏ పేరుతో కానీ పెంచకూడదు. లేదు పెంచుతాము అంటే ఇదిగో ఇది పెంచుతాము అని చెప్పాలి. అట్లా కాకుండా దావుడు మూతలు ఆడేటువంటి పద్ధతిలో పోతున్నారు. ఎందుకంటే సురేష్ గారు, ఇప్పుడు ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నేను ఎందుకు శంకిస్తున్నానంటే, ఒకవైపేమో మీరు అదానితో కొనేటువంటి విద్యుత్తు ఈ సంవత్సరం నుంచి మీరు కొనాలి, తప్పదు. అతను ఇంకా ఇవ్వలేదు, కానీ ఇస్తే మాత్రం అదాని యొక్క ఛార్జీలు మీరు భరించాల్సిందే. అట్లాగే పీక్ అవర్స్లో డిమాండ్ ఉన్నప్పుడు మీరు అడిషనల్ రేట్స్ కోసం నేషనల్ మార్కెట్లో నుంచి మీరు కొంటున్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం కొనిందా లేదా అనేది ఆ వివరాలు నేను తీసుకోలేదు, కానీ జనరల్గా జరుగుతుందేమంటే ఈ డిస్కామ్స్ కానీ లేదా ట్రాన్స్కో కానీ వీళ్ళు బయట నుంచి కొంటున్నారు, కొని ఆ రేటు జనం నెత్తి మీద ట్రూ అప్ ఛార్జీలతో వేస్తున్నారు. ఇప్పుడు మీరు ముందే ప్లాన్ చేసుకొని పీక్ అవర్స్లో కూడా ఎలక్ట్రిసిటీ ఉండేటువంటి పద్ధతిలో కనుక చూసుకుంటే ఈ ట్రూ అప్ ఛార్జీలు పడవు కదా. ఇప్పుడు నాకు బాగా గుర్తుందండి, కడప థర్మల్ స్టేషన్ మూసేసి ఏమంటే బొగ్గు లేదని చెప్పి
ఆ పవర్ను బయట నుంచి కొన్నారు జగన్మోహన్ రెడ్డి కాలంలో. మరి బొగ్గు ఎందుకు కొనలేదు అంటే, బొగ్గు తక్కువ రేటు ఉన్నప్పుడేమో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంట. ఆ తర్వాత డిమాండ్ పెరిగిన తర్వాత, అప్పుడు వర్షాలు వరదలు ఏమో వచ్చినాయి, డిమాండ్ పెరిగింది, చాలా హై రేట్ చెప్తున్నారు అదాని వాళ్ళు, కాబట్టి అదానితో పవరే కొంటాము అన్నారు. అంటే బొగ్గు కొన్నా పవర్ కొన్నా అదానికే పోతుంది. అదానికి జగన్మోహన్ రెడ్డి సంబంధం మనకు తెలిసి ఇప్పుడు బట్టబయలైంది. అంటే ఈ రకంగా రాజకీయ నాయకులు, వ్యాపార సంస్థలు కొల్లగొట్టేదానికి విద్యుత్ ఒక వనరుగా మారింది. ఎందుకంటే ప్రజలకేమో విద్యుత్ అవసరం. ఒక గంట కనుక పవర్ లేకపోతే మనం ఇళ్లలో ఉండలేము, పండుకోలేము ఇళ్లలో. యాక్చువల్గా అది పరిస్థితి. అందుకోసం విద్యుత్తును వనరుగా తీసుకొని ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కైపోయి ట్రాన్స్కో కానీ అట్లాగే రాజకీయ నాయకత్వం కానీ చేస్తున్నందు వల్ల, ఈ దొంగాట వల్ల ప్రజలు నష్టపోతున్నారని మా ఆరోపణ. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈఆర్సీ వాళ్ళు? అసలు ఈఆర్సీ అనౌన్స్ కాదు కదండి, గవర్నమెంట్ చెప్పాలి కదా. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచేది గవర్నమెంట్ పెంచేది. గవర్నమెంట్ పెంచడానికి మరి ఆ ఈఆర్సీ వాళ్ళు ఇప్పుడు చెప్పేదేదో 2 నెలల ముందు చెప్తే చెడ్డ పేరుని రాకుండా ఉండేది కదా గవర్నమెంట్కు. ఎంత భరిస్తుంది, ఎంత భరించదు, ఎంత భారం పడుతుంది గవర్నమెంట్ వేరే సంగతి. కాబట్టి ఇప్పటికి కూడా నా పాయింట్ ఏమంటే, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జల విద్యుత్తు మనం సాధ్యమైనంత ఎక్కువగా సమీకరించుకుంటే జల విద్యుత్తు చాలా తక్కువ రేటుకు వస్తుంది. సోలార్ పవర్ ఉంది, విండ్ పవర్ ఉంది. ఇవన్నీ కూడా పవర్ను మనం కనుక జాగ్రత్తగా వాడుకుంటే పీక్ డిమాండ్ కానీ అట్లాగే వేసవి కాలంలో కానీ మనం వాటిని అడ్జస్ట్ అయ్యేటువంటి ప్లాన్ కనుక ముందు తయారు చేసుకొని మన సొంత థర్మల్ స్టేషన్స్లో వచ్చేటువంటి విద్యుత్తు ప్లస్ మనం ఏదైతే ఈ సాంప్రదాయక విద్యుత్ కాకుండా ఉండేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తీసుకొని ఆ రకంగా చేస్తే ప్రజల మీద భారం ఉండదు, గవర్నమెంట్ మీద భారం ఉండదు. అట్లా కాకుండా బాధ్యతారహితంగా అధికారుల ఇష్టారాజ్యం అండి. అధికారులు, ఇంకా మీ ముందు వాస్తవం చెప్తున్నాను నేను, ఏ రాజకీయ పార్టీ అధికారులు ఉన్నా పెద్ద మోతాదులో విద్యుత్తు ద్వారా ఆదాయం దొరుకుతుంది ఆ రాజకీయ పార్టీ. కాబట్టి వాళ్ళే అధికారులు ఉంటారు, లేదా తిరుగుతుంటారు. ఇప్పుడు షిర్డి సాయి ఇంతకుముందు చర్చించాం, బహుశా మీ ఛానల్లో అనుకుంటాను. షిర్డి సాయి వాడు దొంగ, వాడది మన షిర్డి సాయికే పోతాయి ఆర్డర్స్. అట్లాగే అదాని లంచం ఇచ్చినాడు జగన్మోహన్, మళ్ళా అదానితోనే కొంటాం. స్మార్ట్ మీటర్లు చాలా ఎక్కువ రేటు కొల్లగొడుతున్నట్టు, మళ్ళా స్మార్ట్ మీటర్లు అదానితోనే కొంటాం. కాబట్టి ఈ దొంగలంతా ఫిక్స్డ్ అండి. కంపెనీలు ఫిక్స్డ్, అధికారులు ఫిక్స్డ్, రాజకీయ నాయకులకు కూడా ఆ రకమైనటువంటి ముడుపులు ఉన్నాయి. కాబట్టి ప్రజల నెత్తి మీద ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రతి సంవత్సరం భారాలు పడుతున్నాయి. ఇప్పుడేదో వచ్చే సంవత్సరం 2025, 2026, ఇప్పుడు 2024 ఇప్పుడు బిగినైంది సార్. 2024 అంటే ఇంకా 3 నెలలు, 2 నెలలు అంటే 25, 26 అంటే మార్చి నుంచి బిగిన్ అవుతుంది. ఈ 2 నెలలు మాత్రం ఈ భారం పడాల్సి వస్తుంది. మరి ఈ భారం కంటిన్యూ అవుతుందా, ఈ భారం ఉండదా చెప్పలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చినప్పుడు రేట్లు ఉన్నాయో అదే రేటుతో కనుక ఈ 5 సంవత్సరాలు పెడితే చంద్రబాబు నాయుడికి మంచి గౌరవము, మంచి క్రెడిట్ వస్తుంది. ఆ రకంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. గత 2 నెలలు, ఇప్పుడు 2 నెలలు ఏదైతే ఉన్నాయో ఇది అడ్జస్ట్ చేసుకొని మీరు ఈ డబ్బులు కట్టినటువంటి వాళ్ళకు మీరు అడ్జస్ట్ చేయండి. వాళ్ళు కట్టిన దానికి మళ్ళా వచ్చే ఛార్జీలకు అడ్జస్ట్ చేయండి. రేట్లు పెరగకూడదు చూడండి. ఏ రేట్ అయితే కూటమి వచ్చినాడు ఉందో ఈ రేటు 5 సంవత్సరాలు పెంచకపోతే మాత్రం హ్యాండ్స్ ఆఫ్ టు ది గవర్నమెంట్. ఆ రకంగా చేయాలి తప్ప ఈఆర్సీ ఒక మాట, కింద ఒక మాట, ఇది మాత్రం మంచిది కాదు. ఓకే, అల్లాబక్షి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ టీడీపీ నుంచి. ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్లు మీరు ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు, మేము విద్యుత్ ఛార్జీలు పెంచబోవటమే కాదు తగ్గిస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు గఫూర్ గారితో పాటు నేను ఏకీపిస్తున్నాను, మీరు తగ్గించబోయిన పర్లేదు కానీ ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం, మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తే మీరు తగ్గించినంత మేలు చేసినట్లే అనేది ఒక భావన వచ్చింది. అయితే గత 2 నెలలుగా ఆల్రెడీ గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారంగా మాకు సంబంధం లేదని చెప్తున్నటువంటివి ఆల్రెడీ ప్రజల నెత్తిన భారం పడింది.
మరి వాటిని ఇప్పుడు కొత్త నిర్ణయం ప్రకారంగా మరి దానికి వర్తిస్తుందా ఇది, లేదంటే ఇది 25-26 అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం, గతంలో చేసుకున్నటువంటి ఒప్పందానికి దీనికి సంబంధం లేదు, ఈ పెరిగిన ఛార్జీలు అయితే ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి, కొత్తగా పెంచం అనేదా ఒక క్లారిటీ కావాలి ఇక్కడ. రైట్. ఇప్పుడు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఎలక్ట్రిసిటీ నియంత్రణ మండలి చైర్మన్ గారు ఠాకూర్ గారు ఏం చెప్పారంటే వెరీ క్లియర్ గా 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరం 2025 అంటే ఏప్రిల్ 1, 2025 నుంచి వచ్చే సంవత్సరం 31 మార్చి 2026 వరకు విద్యుత్ ఛార్జీల యొక్క భారం ఏదన్నా ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పారు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది దాని విషయం గురించి ఫస్ట్ చెప్తానండి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఇండియా కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందంటే, గతంలో ఇష్టానుసారంగా వైసీపీ ప్రభుత్వం పనిచేసినట్టు వాళ్ళ లాగా పనిచేసే పద్ధతి అయితే మాది కాదు. మేము ఏం చేసామంటే ప్రజల వద్దకు వెళ్ళేసి ఈ యొక్క నియంత్రణ మండలి ఈ విధంగా విద్యుత్ భారాలు మీ పైన ఉన్నాయి కదా, మళ్ళీ స్మార్ట్ మీటర్లు అనేది ఒకటి రాబోతున్నది, స్మార్ట్ మీటర్ల యొక్క భారం అయితే మీరే భరించాలి, ఎందుకంటే అది ప్రీపెయిడ్ సిస్టమ్ కింద కన్వర్ట్ అవుతుంది, లైక్ రీఛార్జ్ టైప్ ఆఫ్ సిస్టమ్ కింద స్మార్ట్ మీటర్లు అనేది ప్రీపెయిడ్ సిస్టమ్ లో వెళ్ళిపోతుంది. అది అంటే రీఛార్జ్ చేసుకుంటే ఎలక్ట్రిసిటీ రావడం, వద్దనుకుంటే ఆపుకోవడం, ఇది చాలా ఈజీ. ఇక ఏంటంటే లైన్ మ్యాన్ తో వాళ్ళతో వీళ్ళతో ఆ గొడవలన్నీ ఉండవు అనమాట. ఈ యొక్క ప్రాసెస్ లో ఒక సర్వే లాగా వెళ్ళేసి కొంతమందిని విచారించారు. విచారణ చేసిన తర్వాత 100లో 96 మంది మాకు భారమే ఉంది అని చెప్పినప్పుడు దాన్ని పరిగణలో తీసుకొని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ భారాన్ని ప్రజలపైన మోపడం ఇష్టం లేక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం చాలా అభినందించాల్సిన విషయం. దీన్ని అందరం కూడా హర్షించాల్సిన విషయం. ఎందుకంటే గతంలో ఇష్టారాజ్యంగా ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్ళేది కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే డిసిషన్ తీసుకునేది, వాళ్ళే పెంచేసేది. అది బస్సు ఛార్జీలు కానివ్వండి, లేకపోతే విద్యుత్ ఛార్జీలు కానివ్వండి, ఏవైనా రెగ్యులర్ గా వాడుకునే సరుకులు కానివ్వండి, అన్ని కూడా ఇష్టానుసారం పెంచారు. ఆ విధంగా మా యొక్క ప్రభుత్వం చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు 2025-26 ఇది ఫైనల్ అని చెప్పడం లేదు. ఇప్పుడు మొన్న ఛార్జీలు పెంచేటప్పుడు కొంత భారం ఏర్పడిందని చెప్పి ప్రజల దగ్గర నుంచి కొన్ని పిటిషన్స్ వచ్చాయి, దాన్ని పరిగణలో తీసుకున్నాం. మళ్ళీ 2025-26 తర్వాత ఏదైనా వచ్చాయి అనుకోండి, అప్పుడు కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకుంటుందేమో, దాన్ని కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాము. ఎందుకంటే స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి. స్మార్ట్ మీటర్ అయితే వెరీ క్లియర్, దాని యొక్క స్మార్ట్ మీటర్లు అయితే వినియోగదారులు మాత్రం భరించుకోవాలి, ఎందుకంటే రీప్లేస్మెంట్ అవుతాయండి. దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే ఈ పాత మీటర్లపై ఈ యొక్క స్మార్ట్ మీటర్లు రావడం వల్ల రీడింగ్ కానివ్వండి, ఒక రీఛార్జ్ లాగా మనం ఏదైతే ప్రీపెయిడ్ రీఛార్జ్ లాగా ఇప్పుడు మనకున్న సిస్టమ్ ఏంటంటే పోస్ట్ పెయిడ్ సిస్టమ్. ఇప్పుడు ఉన్న సిస్టమ్ మనకి ఏంటంటే ఒక నెల నుంచి అసలు స్మార్ట్ మీటర్లు బిగించడం అనేది అసలు మీరు చెప్పింది. రెండోది స్మార్ట్ మీటర్ల గురించి నాకు బాగా ఐడియా ఉంది. వై? బికాస్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ ఇన్ దిస్ కంట్రీ ఈస్ వెరీ న్యూ. ఓకే, బట్ వెస్ట్రన్ కంట్రీస్ లో ఒక్క నిమిషం సార్, నో దే ఆర్ అబ్సల్యూట్లీ సేమ్. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. అక్కడ వెస్ట్రన్ కంట్రీస్ లో కోల్డ్ కంట్రీస్ కాబట్టి గ్యాస్ వాళ్ళు హౌస్ వార్మింగ్ కూడా వాడతారు. నాట్ ఓన్లీ ఫర్ కుకింగ్ పర్పస్, కుకింగ్ అయ్యేది చాలా తక్కువ, ఇంటిని వేడిగా ఉంచుకుంటున్న దానికి ఎక్కువ అవుతుంది గ్యాస్. బికాస్ ఐ వాజ్ దేర్ అండ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ మై సెల్ఫ్ అండ్ ఐ యూజ్ టు రీఛార్జ్ ద కార్డ్ మై సెల్ఫ్. ఓకే, సో ఒక్క నిమిషం సార్, ప్రభుత్వం తమ బాధ్యతల నుంచి తప్పుకునే కార్యక్రమంలో భాగంగా జేబులో డబ్బులుంటే నీకు కరెంట్ ఉంటుంది, లేకపోతే చీకటే నీ బతుకు. జేబులో డబ్బులుంటే గ్యాస్ ఉంటుంది, వంట చేసుకుంటాం, లేకపోతే నీకు పస్తు. ఎందుకు? ఒక్క నిమిషం సార్, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పనా? జస్ట్ లైక్ మొబైల్ ఫోన్ పోస్ట్ పే వాడాను, ప్రీపే కూడా వాడుతున్నాను. రెండింటికి డిఫరెన్స్ అదే. పోస్ట్ పే యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద బిల్ ఆఫ్టర్ యూజింగ్ ఫర్ 1 month, ప్లస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. యూ విల్ ప్లాన్ యువర్ బడ్జెట్, నీకు శాలరీ వస్తుంది, దాని నుంచి కట్టడం ఇది ఉంటుంది. ఇది అట్లా కాదు. ఈ రోజు కనుక అయిపోయింది అనుకోండి, ఒక 200 రూపాయలు కనుక ఎలక్ట్రిసిటీ మనం కనుక ఇదేంటి మన మొబైల్ ఛార్జింగ్ లాగా తీసుకున్నాం అనుకోండి, అది తీసుకొచ్చి మీటర్లో పెడతారు, దానికి స్లాట్ ఇస్తారు. వినండి సార్, స్మార్ట్ కార్డ్ ఇస్తారు, అప్పుడు యాక్టివేట్ అవుతుంది. ఆ 200 రూపాయలు అయిపోయిన తర్వాత నీ ఇంట్లో కరెంట్ ఉండదు. డబ్బు లేకపోతే ఏం చేయాలో తెలుసా? ఇక అంతే చీకట పడాలి, లేదంటే రోడ్డు మీద పరిగెత్తాలి, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా. దీని పర్యవసానాలు ఇక్కడ ఇంకా జనాలకు తెలియదు. నేను అందుకని ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కార్డ్ ఏదో కొత్తగా అని చెప్పేసి ఇంకా మీకు కూడా పూర్తిగా దీని గురించి అవగాహన లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డేంజరస్ సిస్టమ్.
వై బికాజ్ వినండి, మొబైల్ లేకపోతే మొబైల్ కనుక ఛార్జింగ్ అయిపోతే నష్టమే లేదు, బతకగలం. కానీ పవర్ కనుక అలాగే గ్యాస్ ఇట్లాంటివి కనుక గ్యాస్ ఇంకా రాలేదు, మనకంత నీడ్ ఉండదు, ఓన్లీ కుకింగ్కే అనమాట. ఇది కనుక వస్తే చాలా చాలా డేంజరు. దాన్ని ఇంకోటి ఇదంతా తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడానికి, అప్పుడు టారిఫ్స్ కంట్రోల్లో ఉండవు. సో నాకు తెలిసినంత వరకు మీ కూటమి పెద్దలకు కూడా ఇంత అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. సో ఇట్ ఈస్ బెటర్ టు స్టడీ అండ్ గో ఫర్ ద స్మార్ట్ మీటర్స్. ఓకే, అంత పెద్ద మాటలు ఎందుకులేండి, వాళ్ళకి తెలియదు. పెద్ద మాటలు కాదు సార్, అది విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. యూ కెన్ స్పీక్ టు ఎనీబడి హూ కెన్, ఐ మీన్ యూ కెన్ స్పీక్ టు ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ హూ లివ్స్ ఇన్ అబ్రాడ్. మీరంత మేధావులని చెప్పి మీరు చెప్పుకోండి. నేను మేధావునట్లేదండి బాబు, అవగాహన. నేను అందుకని మీరు ఫస్ట్ మాట్లాడినప్పుడు నేను కలగజేసుకోవాలా. వినండి, అదే పెద్ద గొప్ప సిస్టమ్ అని చెప్తున్నారు కదా, అదేదో పెద్ద గొప్ప సిస్టమ్ అంటున్నారు కదా, అందు గురించి చెప్తున్నా, చెప్పాల్సి వచ్చింది. ఓకే, లెట్ మీ క్లారిఫై. అయిపోయిందా మాట్లాడడం? నేను మాట్లాడొచ్చా? రైట్. ఇప్పుడు ఈ స్మార్ట్ గ్యాస్ కానీ లేకపోతే స్మార్ట్ ఎలక్ట్రిసిటీ కానీ కొత్త ఏం కాదు. మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నారా పబ్లిక్లు? దాంట్లో ఇబ్బంది ఏం లేదు కదా. ఇట్ ఈస్ ఏ బేసిక్ యూటిలిటీ కదా అందరికి కూడా. రీఛార్జ్ ఉంటే ఎంత ఇదో. ఇప్పుడు మొబైల్ ఫోన్ లేకుండా ఎవరు జీవించడం లేదు. దీనివల్ల ఉపయోగం ఎంత అంటే, ఇప్పుడు పోస్ట్ పెయిడ్ సిస్టమ్ ఉంటే ఏమవుతుంది? సపోజ్ లైన్ మ్యాన్ వచ్చేసి 1వ తేదీ బిల్ తీస్తున్నాడా, 5వ తేదీ తీస్తున్నాడా, 10వ తేదీ తీస్తున్నాడా, 15వ తేదీ తీస్తున్నాడా, మళ్ళీ దాని ఏమవుతుంది? అప్పుడు ఆ స్లాబ్ జంప్ అవుతుంది. అదే కాకుండా ప్రీపెయిడ్ సిస్టమ్ వెళ్ళిపోయినప్పుడు ఆ స్లాబ్ ఇష్యూ ఉండదు కదా. ఇళ్ళకి జనరల్ గా ఫస్ట్ టు ఫిఫ్త్ వచ్చి లైన్ మ్యాన్ వచ్చి. ఒక్క నిమిషం ఆగండి సార్, మీరేదో గొప్ప వినండి. నేను ప్రోస్ అండ్ కాన్స్ రెండు చెప్తా. లైన్ మ్యాన్ వచ్చి 1, 5 తారీఖు మధ్యలో తీస్తాడు, బిల్లు చేతిలో పెడతాడు. మనకి ఎప్పుడు వరకు టైం ఉంటుంది? బిల్లు కట్టడానికి 17th 18th వరకు టైం ఇస్తాడు. ఒక్క నిమిషం ఆగండి సార్, నేను కడుతున్నాను కాబట్టి చెప్తాను. అందరికీ తెలుసు కదా, అందరం కడుతున్నాం కదా, దాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి, బొంబాటు చేయకండి. 17th 18th వరకు టైం ఉంటుంది. అయినా కూడా కట్టకపోయినా డిస్కనెక్షన్ డేట్ నెక్స్ట్ మంత్ వరకు ఇస్తాడు. డిస్కనెక్షన్ డేట్ అంటే ఆల్మోస్ట్ 1 month గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ వల్ల ఇంకొకటి, మొబైల్ని వీటిని ఒకే కాటన్ కట్టకండి. మొబైల్ లేకపోతే ఎవరు సావడు, అర్థమవుతుందా? ఒక పూట పని చేయకపోతే ఇంట్లో ఎవరిదో ఒకటి వాడుకుంటారు. ఇది అట్లా కాదు కదా. దీన్ని ఎలా ఒకటే కాటన్ కడతారు మీరు? చీకట్లో బతకమంటారు జనాల్ని. రైట్, మాట్లాడొచ్చా? మాట్లాడితే మళ్ళీ మీరు మధ్యలో వస్తారా? ఖచ్చితంగా వస్తాను, కానీ మీరు కనుక మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా వస్తాను నేను. అలాగా అది పద్ధతి కాదు. మీరు మాట్లాడారు, నాకు అవకాశం ఇవ్వండి. మరి మీరు కౌంటర్ పార్ట్ చేస్తే నన్ను మధ్యలో ప్రతిసారి. సార్ ఒక్క నిమిషం చెప్తున్నా, ఒక విషయం. మీ కూటమి శ్రేయస్ కోరి చెప్తున్నాను. కనీసం ఛార్జీలు పెంచినా కానీ ఎలాగోలా భరిస్తారేమో, కానీ స్మార్ట్ మీటర్స్ ఆర్ గోయింగ్ టు బి ఏ డౌన్ ఫాల్ ఫర్ యూ. స్మార్ట్ మీటర్ సిస్టమ్ is a downfall for you, I'm telling you. That is your opinion. Your individual opinion. Okay. See, స్మార్ట్ మీటర్లు అనేది ప్రజలకు అలవాటు కాదు అంతే అబ్బా. దానివల్ల పెద్ద ఇదేం లేదు. దాంట్లో పరిగణలో తీసుకుంటాం. మీరు చెప్పిన పాయింట్ ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాం. లైక్ గ్రేస్ పీరియడ్ అని చెప్పి, లేదా రీఛార్జ్ అయిపోయింది సరే ఒక 1 week 10 days ఎక్స్ట్రా అవన్నీ ఇస్తాం. కొత్త కదా, స్మార్ట్ మీటర్స్ అలా ఉండదు. అదే సార్, నేనే మీతో నేను ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇట్ ఈస్ ఎ హెల్దీ డిస్కషన్. ఓకే, ట్రీట్ దట్ వే. వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, జస్ట్ లైక్ వాట్ యూ కంపేర్డ్ విత్ మొబైల్ ఫోన్ ఛార్జింగ్, సేమ్ థింగ్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, అదే సార్ చెప్పేది. లెట్ మీ క్లారిఫై. యూ వెయిట్ ఫర్ 1 minute. రీఛార్జ్ ప్రీపెయిడ్ వచ్చినప్పుడు, సిస్టమ్ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో రీఛార్జ్ అయిపోయినా కూడా ఇన్కమింగ్ కాల్ కి ఫెసిలిటీ లాగా 1 week 10 days 15 days గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తాం. మీలాంటి వాళ్ళ యొక్క దాన్ని స్పందన తీసుకొని కొత్త సిస్టమ్ ఎవరైనా అడాప్ట్ చేయడం కష్టమే. ఇప్పుడు ఈ సిస్టమ్ ఏం కొత్త కాదు. గేటెడ్ కమ్యూనిటీలో గ్యాస్ అనేది ప్రీపెయిడ్ గా వెళ్తా ఉంది. మహారాష్ట్రలో కానివ్వండి, మహారాష్ట్రలో నా యొక్క కార్యాలయాలు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి. అదేవిధంగా గతంలో హైదరాబాద్, సింగపూర్ టౌన్షిప్ కానివ్వండి, మలేషియా టౌన్షిప్ కానీ మీరు అక్కడ వెళ్ళి చూడండి. మీరు ఆ గ్యాస్ కనెక్షన్ పైప్ లైన్ లో కానీ అంత స్మార్ట్ మీటర్ ద్వారా వస్తుంది అంతే తప్ప బయట గ్యాస్ కొనుక్కోడు. నేను టౌన్షిప్ల గురించి గేటెడ్ కమ్యూనిటీలో బతికే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. ఐఎమ్ రిప్రజెంటింగ్ ఓన్లీ కామన్ మ్యాన్. మీరు ఖచ్చితంగా ఇస్తాం, 100% గ్రేస్ పీరియడ్ ఇస్తాం. మీకు అలవాటు అయ్యేంత వరకు గ్రేస్ పీరియడ్ ఇస్తాం, పరిగణన తీసుకుంటాం దీన్ని ఖచ్చితంగా.
దానికి 100% తీసుకుంటాం. ఎందుకంటే సడన్ Right, గా okay. పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ కన్వర్ట్ చేసి మీరు దీని అలవాటు అంటే జనాలు దాన్ని అంతగా అమలు చేసుకునే పరిస్థితి లేదు. అదంతా తెలిసిన విషయమే. 100% we are going to consider. ప్రజలకు బాధ్యత వహించేటువంటి రాజకీయ పార్టీ తరఫున మాట్లాడుతున్నారా, లేకుంటే వ్యాపారం చేసుకునేటువంటి కంపెనీ తరఫున మాట్లాడుతున్నారా? 100% గ్రేస్ పీరియడ్ ఉంటుంది. దానికి ఇబ్బంది ఏం లేదు. అరే ప్రజలకు బాధ్యత వహించేటువంటి రాజకీయ పార్టీ కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ రాజకీయ పార్టీ మాట్లాడే పద్ధతి వస్తే మీ యొక్క ట్యాక్స్ మా దయ మీ అదృష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారా? ఉంటే ఇవన్నీ ఇబ్బందులు ఉండవు. రైట్. అల్లాబక్షి గారు ఫర్ యువర్ కన్వీనియన్స్, మీ కన్వీనియన్స్ కోసమే ఈ ప్రస్తుతం ఈ డిబేట్ వరకు నేను స్మార్ట్ మీటర్ల గురించి నేను ఎక్కువ ఇంకా వెళ్ళదలుచుకోలేదు. ఆల్రెడీ ఇవ్వాల్సింది నేను ఇన్పుట్స్ ఇచ్చాను. ఇక పోతే ఈ టారిఫ్ ఏదైతే 2025-26 ఉందో చూసారా, దానిని ఎంతవరకు దీన్ని మేలుగా భావించాలి, ఎంతవరకు భారం తగ్గిస్తుంది అనే దానికి పరిమితం అవుదాం. యూ కంక్లూడ్ ఆన్ ఇట్. సో 2025-26 ఇచ్చామో ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. సో దాని తర్వాత కూడా డైరెక్ట్ గా ప్రభుత్వం నిర్ణయం అయితే ఎప్పుడు తీసుకోదండి. డైరెక్ట్ గా నిర్ణయం తీసుకోకుండా మళ్ళీ కూడా ప్రభుత్వం దగ్గర వెళ్తాము. మళ్ళీ ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ఎలక్ట్రిసిటీ నియంత్రణ మండలి వచ్చేసి ప్రజల దగ్గర వెళ్ళేసి ఆ సంవత్సరం కూడా మనం కన్సిడర్ చేస్తాం. అప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే దాన్ని కూడా కన్సిడర్ చేస్తాం. ఇది ఇప్పుడు ఒకటి మీరు దీనిలో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గత ప్రభుత్వం ఈ విధంగా చేయలేదు. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కరెంట్ బిల్ పెంచేస్తాడు నేరుగా. ఈ విధంగా ఒక మండలి వేసి పబ్లిక్ దగ్గర వెళ్ళేసి వాళ్ళ నివేదిక తీసుకొని భారంగా ఉందని చెప్పి కన్సిడర్ చేయడం, ఇట్ ఈస్ ఎ గ్రేట్ అప్లాస్ థింగ్. ఫస్ట్ మనం అప్రిషియేట్ చేయాలి దీన్ని. ఇప్పుడు ఎప్పుడు జరగలా, ఎప్పుడు జరిగింది చెప్పండి? దాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తాం. అల్లబక్షి గారు 2025-26కి 14,683 కోట్లు అంటున్నారు కదా, ప్రభుత్వం మేము భరిస్తానంటే దాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ఆల్రెడీ కరెంట్ లాస్ట్ 2 months నుంచి పెరిగిన వాటిని కూడా ఏమన్నా అడ్జస్ట్ చేసే అవకాశం ఉంటే అది చేస్తే మంచిది. రెండోది 2025-26 కాదు, 26 తర్వాత మీరు ఎప్పుడు వరకు ఉంటారో అప్పటి వరకు కూడా పెంచమన్న ఒక భరోసా ఇప్పుడే కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ భరోసా ఇచ్చే మీరు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేశారు. గఫూర్ గారు, యు వాంట్ జస్ట్ క్విక్ గా. నేను చెప్పేది ఏమిటంటే ఎప్పుడు జరగలేదు, పబ్లిక్ హియరింగ్ జరగలేదు అనేటువంటిది అల్లాబాద్ గారు ఎట్లా చెప్తారండి? జరిగింది. అది ప్రాసెస్, అది ప్రాసెస్. ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఖచ్చితంగా కంపల్సరీ, మ్యాండేటరీ. అది పాలసీలో దాంట్లో భాగం. అది కాకపోతే అది ఆ ప్రజాభిప్రాయాలని గౌరవిస్తారా లేదా అనేది అది సెకండరీ. ఈసారి గౌరవించారనుకుందాం. ప్రస్తుతానికైతే దాన్ని ఆహ్వానిస్తున్నాము. అయితే ఒక్కటి సార్ అల్లబక్షి గారు, నా సజెషన్ ఏంటంటే స్మార్ట్ మీటర్స్ యాక్చువల్గా గృహ అవసరాలకు పెట్టమన్నారు. ఆఖరికి రైతులకు కూడా, వ్యవసాయ పంపు సెట్లకు కూడా పెట్టమన్నారు. మీరు పెట్టాలనుకుంటే ఎవరైతే ఈ ఇండస్ట్రియలిస్టులు కొంతమంది భారీ ఎత్తున వాడుకొని బిల్లులు ఎగ్గొడతారో దాన్ని అవాయిడ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి పెట్టుకోవచ్చు, తప్పులేదు. మీకు మనం ఎక్కువ నష్టాలు వాళ్ళ నుంచే వస్తాయి. కోట్ల రూపాయలు బిల్లులు చేసేసి కనెక్షన్ పోయినా పర్లేదు అని చెప్పేసి వదిలేసి ఇంకో కొత్త కనెక్షన్ అప్లై చేయడం, ఇట్లాంటివి చేస్తుంటారు. చాలా ఉన్నాయి దాంట్లో. నేను ఆడి జోలికి ఆ రకంగా వెళ్తే తప్ప ప్రయోగాత్మక పరంగా ఖచ్చితంగా కూడా ముందు ఇండస్ట్రీ నుంచే స్టార్ట్ అవుతుందండి. డైరెక్ట్ ప్రజలకు ఇంప్లిమెంట్ చేయకుండా ఏదైతే మనం 4G 5G సర్వీసులు వాడేటప్పుడు దాన్ని శాంపుల్ గా వాళ్ళ ఎంప్లాయీలకు రెండోది ఏమవుతుందంటే, స్మార్ట్ మీటర్స్ గ్యాస్ ఎలక్ట్రిసిటీలోకి వచ్చినప్పుడు ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చేస్తారు. ఫ్యూచర్లో మీరు చూస్తుండండి. అప్పుడు అసలు ఎవరి కంట్రోల్లో ఉండవు. ఎందుకంటే మేము కాస్త తగ్గిస్తాం అని చెప్పేసి అందరూ కూడా పెంచుకుంటూ పోతారు. కాబట్టి వాళ్ళలోనే తక్కువగా ఉన్నవాడి కోసం ఎగబడాల్సి వస్తుంటుంది, కానీ ఎవడు కూడా తగ్గడు. సో అటువంటి ప్రమాదాలు ఉన్నాయి. దీని మీద బయట దేశాల్లో ఆల్రెడీ ఉన్నది, ఇది ఇప్పుడు కాదు, దశాబ్దాల నుంచి అమల్లో ఉన్నది. ఒకసారి ముందు స్టడీ చేయమనండి. మహారాష్ట్రలో రిలయన్స్ కరెంటే కదండి, రిలయన్స్ పవరే కదా ఉండేది. మహారాష్ట్ర గవర్నమెంట్ పవర్ కాదు, రిలయన్స్ ఎనర్జీ ఇచ్చేది. మొత్తం ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు అక్కడంతా. మొత్తం అదే సార్ నేను చెప్పేది. అదే సార్, కామన్ మ్యాన్ కి చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని ప్రాక్టికల్ గా సార్ స్టడీ చేయండి అంటున్నా. ఆ స్కోప్ అయితే లేదండి, అటువంటి ఇబ్బందులు రావు. అరే మీరు ముందే చెప్తారు, మీరు స్టడీ చేయండి. మీరు ఇప్పుడు ఎలాగో ఫ్రీ బస్ కి ఇన్ని నెలలు తీసుకొని పక్క రాష్ట్రాలకు వెళ్తానే ఉన్నారంట. ఎప్పుడు స్టార్ట్ చేయాల్సింది ఇది? సరే ఓకే, వదిలేసేయండి. నేను బయట దేశాలకు వెళ్ళండి, ఒకసారి విహారయాత్రలాగా చక్కగా టికెట్లు కొనుక్కొని వెళ్ళండి. అది చేసినట్టుంటది. అక్కడ జనాలు కనుక్కోండి, అక్కడ వ్యవస్థలతో మాట్లాడండి.
అప్పుడు తెలుస్తుంది మీకు ప్రీపెయిడ్ మీటర్ లో ఉన్న ఒక పెయిన్ ఏంటనేది. రైట్ సైదా గారు ప్లీజ్. సైదా గారు. సురేష్ గారు, మీకు పేర్కొన్నటువంటి పెద్దలు, మాజీ శాసనసభ్యులు, సిపిఎం జాతీయ నాయకులు గఫూర్ గారు, అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అన్న కృష్ణానీల్ గారు, అలాగే సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అల్లా ఘోష్ గారు, అలాగే సిటీ 27 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు నిజంగా గత 5 నెలల నుంచి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరి ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూసాం. ప్రజాస్వామ్యవాదులు, కాంగ్రెస్, అలాగే కమ్యూనిస్టులు, అలాగే వైసీపీ పార్టీ కూడా దీని మీద మరి ఆందోళన చేసినట్టు విషయం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది, దాదాపు 34,000 కోట్ల రూపాయలు ప్రజల మీద అదనం భారం మోపింది. మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పైసా కూడా పెంచాం అని చెప్పి కూటమి నేతలు, ఈ ఎన్డీఏ కూటమి నేతలు, డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నాయకులు పురంధరేశ్వరి కూడా మరి పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి విషయం చూసాం. అనేక సభల్లో గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థకు సంబంధించేటువంటి సంస్కరణల మీద బాధుడే బాధుడు అని చెప్పి ఇల్లు ఊరు వాడ అందరికీ మరి ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి విషయం మనం చూసాం. అయితే మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ 100 రోజు పాలనలో కూడా మేము అనేక సమస్యలను ప్రస్తావించడం జరిగింది. విద్యుత్ ఛార్జీల మీద కూడా ఎస్సీ కార్యాలయాల ముందు లాంతర్లతోటి నిరసన తెలిపిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అయితే ఈరోజు ఏంటంటే గుడ్డిలో మెల్లలాగా, ఎందుకంటే ఏదో ప్రభుత్వం ఠాగూర్ సింగ్ గారు, ఎలక్ట్రిసిటీ నియంత్రణ మండలి చైర్మన్ ఠాగూర్ సింగ్ గారు ఈ సంవత్సరానికే కండిషన్ సప్లై అన్నట్టుగా ఈ సంవత్సరానికే 14,683 కోట్ల రూపాయలు ప్రజాభిప్రాయం మేరకు మేము ప్రజాభిప్రాయ సేకరణ చేసాం. 7-8 తేదీల్లో విజయవాడలో చేసాం. 10వ తారీఖున కర్నూలులో బహిరంగంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించాం. దానికి అనుగుణంగానే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఆయన ప్రకటించాడు. సంతోషం. అయితే ఈ 14,000 కోట్లను కూడా మళ్ళీ వచ్చే సంవత్సరంలో 2026-27 సంబంధించి 14-28 కోట్లు పెంచుతారేమో మరి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అనుమానంగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల తోటి ఏ విధంగా మరి గత ప్రభుత్వం చేసిందో, స్మార్ట్ మీటర్లలో తీసుకొచ్చి మరి ఏ విధంగా గత ప్రభుత్వం పనినటువంటి పన్నాగాలు ఇంకా గఫూర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే విద్యుత్ అనేది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది ఈరోజు వాస్తవంగా. ఎందుకంటే గాలి, నీరు, అలాగే తినే ఆహారం లేకపోతే మానవుడు ఏ విధంగా జీవించలేడో అలాగే ఈరోజు విద్యుత్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో మనిషి జీవించడానికి లేనటువంటి పరిస్థితి సమాజంలో కనిపిస్తూ ఉంది. ఇది వాస్తవం. ఎందుకంటే ఈరోజు విద్యుత్ కనుక ఈ చెప్పినటువంటి ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లు అన్న మరి అల్లా ఘోష్ గారు చెప్తా ఉన్నాడు. ఆయన పార్టీ, రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నాడా, లేకపోతే అదానీ అంబానీ కంపెనీల మరి ప్రతినిధిగా మాట్లాడుతున్నాడో మాకైతే అర్థం కాలేదు. కానీ ఆయన మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం చూసాం గతంలో, మీరు చెప్పింది కరెక్ట్. మనం జియో కంపెనీ తీసుకొచ్చిన తర్వాత అనేక ప్రైవేటు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, నెట్వర్క్లు వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్ మూతపడిన పరిస్థితి. ఇదే కనుక కొనసాగితే మీరు చెప్పినట్లుగా అనేక ప్రైవేట్ రంగ సంస్థలు విద్యుత్తులో ప్రవేశిస్తాయి. ఈ డిస్క్లు కానీ, ట్రాన్స్కోలు కానీ, లేకపోతే ఈఆర్సీ కానీ ఇవన్నీ కూడా మూతపడే పరిస్థితి మాత్రం ఉంది. వ్యాపారం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ప్రజలకు కొంత భరోసా, బాసటగా ఉంటుంది. ఈ నెలలో ఛార్జీ కట్టలేకపోతే సామాన్య మానవుడు, పేదలు నెక్స్ట్ మంత్కైనా మరి దానికి పెనాల్టీ 100 రూపాయలు, 70 రూపాయలు పెనాల్టీ కట్టి కరెంటు బిల్లు కట్టేసుకొని జీవిస్తాడు. కానీ ఈ వ్యవస్థలు అలా ఉండవు.
ఈ ప్రైవేట్ వ్యవస్థలు. ఏదైతే మరి ఫోన్ రీఛార్జ్ అయిపోతే ఏ విధంగా కాల్స్ కట్ అయిపోతాయో, అలాగే కేబుల్కి ఏ విధంగా మనం, ఎందుకంటే సినిమాల్లో టీవీలు చూస్తూ ఉంటాం కదా, టీవీ కూడా నెల నెల మనం దానికి పే చేయకపోతే బిల్ ఏ విధంగా అయితే కట్ చేస్తారో, అదేవిధంగా ఈ ప్రీపెయిడ్ దాంట్లో ఉన్న డబ్బులు అంతా కూడా రీఛార్జ్ అయిపోగానే ఇల్లు కూడా అంధకారం అయ్యే పరిస్థితి ఉంది. దీనివల్ల ఎవరికి లాభం? దీనివల్ల ఈ రాష్ట్రాన్ని మీరు అంధకార ఆంధ్రప్రదేశ్కి వచ్చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడా చంద్రబాబు గారు, ఎన్డీఏ కూటమి, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్? అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? మీరే చెప్పారు కదా ఎలక్షన్లో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది గత ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది, 34,000 కోట్లు భారం వేసింది, స్మార్ట్ మీటర్లు పెడితే తాట తీస్తాం అని చెప్పి స్మార్ట్ మీటర్లు పగలగొట్టారు కదా. మీ పార్టీ నాయకుడు పయ్యావులు కేశవ్ మరి కోర్టుకు వెళ్ళాడు కదా, సిపిఐ నాయకుడు రామకృష్ణ కోర్టుకు వెళ్ళారు కదా. అవన్నీ మర్చిపోయి మీరు ప్రజల కాకమ్మ కబుర్లు చెప్తా మహారాష్ట్రలో చేశారు, ఇంకా గుజరాత్లో చేశారని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మీరు చేసే మాటలు ఇవే. ప్రజలు మిమ్మల్ని సమర్థించాలన్నా ఇది చాలా దుర్మార్గం. ఈ 14,683 కోట్లు తగ్గించే ఉత్తమాటలే గఫూర్ గారు చెప్పిన వాస్తవం. ఏదో ఒక రూపంలో వసూలు చేస్తారు ఇవన్నీ కూడా, ఇది వాస్తవం. ఎందుకంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే 6 నెలలు పూర్తయిపోయింది, 7 నెలలు అయిపోయినాయి. ప్రజలు చేసినటువంటి నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా మీ పనితీరు కనిపిస్తూ ఉంది అన్ని రంగాల్లో కూడా. ఇది యొక్క విద్యుత్ రంగమే కాదు, ధరల పెరుగుదలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇట్ ఈస్ క్లియర్. ఈరోజు సామాన్య మానవుడు ఉప్పు, పప్పు, నూనె, ఉల్లిగడ్డ, టమాటో కొనాలన్నా కానీ మరి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మరి విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా ఈ కార్పొరేట్ కాలేజీల వల్ల మరి విద్యార్థులు చదువుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది. వీరు అద్దె ఇళ్లలో మరి ప్రజలు నివసిస్తూ ఉన్నారు. అద్దెలు కట్టుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు మరి ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తా ఉన్నా. మీరేమో లెక్కలేస్తా ఉన్నారు, బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తామని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. రోజుకు బ్రోచర్ రిలీజ్ చేస్తా ఉన్నారు. కోట్ల రూపాయలు రాజధాని ఖర్చు పెడతా ఉంటున్నారు. 38,000 కోట్లు, 48,000 కోట్లు ఈరోజు మీరు ఖర్చు పెడతా ఉంటున్నారు. ఒక పక్కన ఏమనాలి మిమ్మల్ని? మీకు వాళ్ళకి తేడా ఏంది? ఇప్పుడు ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు, ప్రజల మీద రుద్దేస్తాడు. మీరు స్మార్ట్ గా ఈ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు విఘ్నులు. ఈ రాష్ట్ర ప్రస్తుతానికైతే ఈ పెంపు భారాన్ని అయితే గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో భరిస్తానంది కాబట్టి మనం దాన్ని నమ్ముదాం. అంటే మళ్ళీ దాంట్లో ఏమైనా హిడెన్ క్యాచ్ ఉందా లేదా అనేది భవిష్యత్తులో తేలాల్సిందే. అంటే అనేక రకాల టైటిల్స్ పెట్టుకుని చూద్దాం. అట్లీస్ట్ కృష్ణాంజలి గారు, కొన్ని డౌట్స్ వస్తున్నాయి. యాక్చువల్గా వినగానే చాలా శుభవార్తలాగా అనిపించింది. బట్ ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా హిడెన్ క్యాచ్ ఏమైనా ఉంటుందా దీనికి బిహైండ్ బ్యాక్గ్రౌండ్లో అనేది మీకు ఏమన్నా ఐడియా ఉందా దీని గురించి? భవిష్యత్తులో మళ్ళీ దీన్ని ఏమన్నా ప్రజల మీద వేసే అవకాశాలు ఉంటాయి అంటారా, ఆల్రెడీ ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత? సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. లీడర్ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించినటువంటి రాణా, ఆయనకి వలపూడి మారుతీరావు ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఒక సలహా ఇస్తాడు. అప్పుడు మీరు అసెంబ్లీ జరిగే సమావేశాలకు సందర్భంగా జరిగేటువంటి దాంట్లో ఆ పాయింట్ వరకే చెప్తాను. దానికి ఇది ఖచ్చితంగా రిలేట్ అయ్యేటువంటి పాయింట్ అనమాట. ఎందుకు ఏంటి అంటే, మీరు ఎవరి దగ్గరన్నా ఉన్నటువంటి అది ఇప్పుడు బిర్యానీ తింటూ ఉంటాడు, బిర్యానీ తింటూ ఉంటే ఆ బిర్యానీలో చికెన్ ముక్కను లాక్కున్నాం అనుకో, వాడు ఇలా బేలముఖం వేసి చూస్తాడు. తర్వాత అసలు మొత్తం బిర్యానీ లాగేసుకున్నాం అనుకో, ఈ వాడు తేలముఖం వేస్తాడు, మీ వైపు చూస్తాడు. అప్పుడు రైస్ ప్రియను అసలు వాడు మహదానంద పడిపోతాడు అని ఒక అద్భుతమైనటువంటి సూత్రం చెప్తాడు. దీన్ని నువ్వు ఫాలో అయితే బాగుంటుందా అని చెప్తాడు. ఇది ఇప్పుడు చేసినటువంటి ప్రకటన ఖచ్చితంగా ఆ తరహా ప్రకటనే. ఎందుకు దానితో పోల్చాను అని అంటే, ఆల్రెడీ
విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, భారాలు పెంచేశారు. మనమందరం ఏం చేస్తున్నాం? ఎందుకు పెంచావా నువ్వు పెంచనన్నావు కదా, ఆ రోజున ఆ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చావు కదా, జగన్మోహన్ రెడ్డి పెంచాడు, నేను పెంచను, నీ అవసరం తగ్గిస్తానని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఎందుకు పెంచామని మనం అందరం గొడవ చేస్తున్నాం. గొడవ చేస్తుంటే ఇప్పుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఈ సంవత్సరానికి ఓ 14,000 కోట్ల రూపాయలు నేను పెంచను అని ప్రకటన చేయగానే మీరు కూడా ఇది ఆనందకరమైనటువంటి ప్రకటనే అని మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. నీ తప్పని అట్లా, మీ ఆలోచన తప్పట్లా. అంటే కనీసము మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా మళ్ళీ పెంచుతారనే భయాల్లో ఉన్నాం కాబట్టి ఆ భయంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు అదే మొత్తం లాగేసుకున్న తర్వాత రైస్ ఫ్రీ అంటే అట్లా ఆనందంగా ఉంటుందో. ఇప్పుడు భారం వేసి భారం మోస్తున్నాం. మనం మోస్తుంటే దాన్ని తగ్గించే దానికి మనం అడగమండి. ఇంకా మీరు నేను ఇంకెవరు అడగం. ఇప్పుడు ఆనందంగా మనం చర్చిస్తాం. అయ్యో ఈ సంవత్సరానికి పెంచడానికి 14,000 సబ్సిడీ అని. తర్వాత ఏం చేస్తారనే సంగతి తర్వాత. ఇప్పుడు అలా కావాల్సింది ఏంటి అని అంటే ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఎందుకు అని అంటే భారం ఇప్పుడు పెన్షన్ అని చెప్పడం ఒకటి, పెంచడం ఒకటి. రెండో అంశం ఏంటి అంటే వీళ్ళు వస్తే సూపర్ 6 ఇంప్లిమెంట్ చేస్తారు, అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాళ్ళకన్నా నీకు ఎక్కువ ఇస్తారు అని ప్రధానంలో చెప్పారు కదా. ఈ చెప్పినటువంటి ఏది ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు ఈరోజు. ఏది అని అంటే ఇప్పుడు మన తెలుగుదేశం నాయకులు అడ్డుపడవచ్చు. ఏంటంటే మేము అది చేసాం. ఏం చేశారు మీరు? చేసిందంటే పెన్షన్లు పెంచారు 1,000 రూపాయలు. సూపర్ 6 లో అయితే మాత్రం ఒకే ఒకటి చేసింది, గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు ఇస్తారు. ఇక సూపర్ 5 అంతే ఉన్నాయి పెండింగ్. సూపర్ 6 లో ఏమి ఇంప్లిమెంట్ చేయలా, మీరు అన్ని పెండింగే ఉన్నాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇవన్నీ అసంతృప్తితో ఉన్నారు. అన్నిటికీ మించి పిల్లలు చదివించుకునే తల్లులకి ఇబ్బంది ఉంది, అమ్మఒడి రాలేదు. రైతులకి ఇబ్బంది ఉంది, రైతు భరోసా రాలేదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు కరెంట్ ఛార్జీలు పెంచడం వల్ల ఏమైంది అని అంటే ఈ మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి. ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వం మీద అసంతృప్తులు రావటం ఉండదు, తక్కువ. ఆ 7 నెలలకి అంటే ప్రభుత్వం మీద ఏమవుతుంది, అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ కరెంట్ ఛార్జీలకు సంబంధించినటువంటి అంశం. అందుకని ఈ మొత్తం బిర్యానీ లాక్కొని రైస్ ఫ్రీ అన్నట్టుగా నీకు ఈ సంవత్సరానికి 14,000 కోట్లు పెన్షన్ అనేటువంటి ఒక ప్రకటన మన ముఖాన పడేసి ఈ రోజున అబ్బో అసలు చంద్రబాబు నాయుడు మామూలు లీడర్ కాదు అని వాళ్ళు చెప్పటం మనం వింటాము. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇది ఎంత మేరకు గ్యారంటీ అని నమ్మాలండి? ఇప్పుడు ఈ ప్రకటనని మేము పెంచము అని ప్రకటన చేశారు. ఇవి తర్వాత ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి దాంట్లో నెక్స్ట్ ఇయర్ అంటే 2025-26కు సంబంధించి మాత్రం స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. అంతే తప్ప ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి వ్యవహారమే ఇది. దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయరా రేపొద్దున అనేటువంటిది చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఇంకా అప్పుడు ఈ పోని ఈ 14,600 కోట్లు పెంచరు. తర్వాత సంవత్సరాన్ని పెంచమని ఏమన్నా ఉంది? వీళ్ళు పెంచడానికి కదా వాళ్ళు హామీ ఇచ్చింది. 2029 మేము భారాలు వెయ్యమో, మేము మీకు భారాలు తగ్గిస్తాం అవసరం అయితే అని చెప్పినటువంటి వాళ్ళు 29 వరకు భారాలు వెయ్యం మేము అని ఇప్పుడన్నా ఇవ్వమనండి. ఇచ్చారా? ఇవ్వలేదు. కాబట్టి ఇవి కూడా మళ్ళీ ఎలా చెప్పగలం? ఖచ్చితంగా చెప్పలేము. ఇక్కడ ఒకటి మనం డిమాండ్ చేయాల్సినటువంటి అంశం అంటే ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరం పెంచమని అన్నారు కదా, అదే తరహాలో ఇప్పుడు పెంచినటువంటి దానికి సంబంధించినటువంటి విషయంలో విత్డ్రా చేసుకోండి. మీరు ఇది ఖచ్చితంగా అప్రజాస్వామికమైనటువంటి చర్య. మీరు పెంచినటువంటి విద్యుత్ బిల్లులకు సంబంధించినటువంటి వ్యవహారం, ఈ విద్యుత్ భారాలు అనేటువంటిది ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య. మీరు ఇచ్చినటువంటి హామీలకు విరుద్ధము. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ భారాలని ప్రభుత్వము సబ్సిడీ మీరు ఏం చేస్తారు, ఇంకో రూపంలో ఏం చేస్తారు, మీరు సంపద సృష్టిస్తా ఉన్నారు కదా, మీరు ఏ విధంగా సృష్టిస్తారు, ఏం చేస్తారో చేయండి. ఈ భారాలు ఇప్పుడు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను కూడా తగ్గించాలి. కృష్ణాంజలి గారు, నాకున్నంత ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది ఒక టెక్నికాలిటీ. ఇప్పుడు ఏదైతే మనం గత 2 నెలలుగా విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అంటున్నావో అది ఇప్పుడు ఎలా అయితే ప్రజాభిప్రాయ సేకరణ గత సంవత్సరం 2024-25 సంవత్సరానికి పోయిన సంవత్సరం జరుపుంటారు కదా, జరిపినప్పుడు ఒప్పుకున్నటువంటి ఒప్పందం అదే కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం విమర్శ చేసేది. ఇది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది ఇప్పుడు ఏదైతే 25-26 14,683 కోట్లు కూటమి ప్రభుత్వం మేము భరిస్తాము అని ఒప్పుకుంది కదా, ఇదే అప్పట్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం కనుక ఒప్పుకొని ఉంటే పెరిగాయి కాదు. అంటే నేను చెప్తున్నా కాదు, ఇది కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ టెక్నికాలిటీ చెప్తున్నాను నేను. ఇది గత 24-25 సార్
అయితే నేనేమన్నానంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ద టెక్నికాలిటీ, ఓకే మీరేమని హామీ ఇచ్చారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక విద్యుత్ ఛార్జీలు పెంచం, కుదిరితే తగ్గిస్తాం అన్నారు. కాబట్టి దాని మీద స్టాండ్ అవుదాం. ఈవెన్ ఐ టు స్టాండ్ ఆన్ ద సేమ్ బెంచ్. కాకపోతే ఇక్కడ టెక్నికాలిటీ ఇప్పుడు మనమందరం నలుగురు ఒకే దాని మీద ఉంటామండి ప్రజల తరపున, ఎందుకంటే అధికార పక్షాల తరపున వచ్చారు కాబట్టి తెలుగుదేశం ప్రతినిధి దాన్ని అంగీకరించరు. అయితే ఏంటంటే ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలంటే కనుక తెలివిగా చేయాల్సిన పని ఏంటంటే, ఇది మొదటి సంవత్సరమే కదా, 5 సంవత్సరాలు ఇంకా టైం ఉంది కదా అని అలా స్టూపిడ్ ఐడియాస్ వాడకుండా, ఎలాగ మాట ఇచ్చాం కాబట్టి 14,683 కోట్లు ఎలాగో గత ప్రభుత్వం ఏదైతే ఒప్పుకుందో ఏది ధరల పెంపుదలకు ఈఆర్సీతో అదే డిస్కమ్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి, దాది 14,000 ఉందా 19,000 ఉందా అది మొత్తం కూడా మేమే భరిస్తున్నామని ప్రజలకు ఒకటి చెప్పి అలా చేసుంటే బాగానే ఉండేది. కానీ మరి ఆర్థిక పరిస్థితి ఎలా, ఆర్థిక వెసులుబాటు అలా లేదో ఏమో తెలియదు, అటువైపు వెళ్ళట్లేదు. దాని మూలంగా యాంటీ గవర్నమెంట్ ఇది పెరుగుతుంది ఖచ్చితంగా. గఫూర్ గారు ఒకటే పాయింట్ సింపుల్ గా నేను చెప్పి ముగిస్తాను. గఫూర్ గారు ఒక చిన్న పాయింట్, ఇక్కడ మీరు చెప్పినటువంటి పాయింట్లోకే వస్తాను సురేష్ గారు. వాళ్ళు ఏదైతే టెక్నికాలిటీస్ కి సంబంధించినటువంటి అంశమో, ఈ టెక్నికాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం చేసింది అనేటువంటి విషయము హామీ ఇచ్చినప్పుడు వీళ్ళకి తెలియదా? ఆ టెక్నికాలిటీ వాళ్ళకి తెలియదా? తెలుసు కదా. తెలిసినప్పుడు ఇప్పుడు ఎలాగైతే ఈ సంవత్సరానికి 14,600 కోట్లు 2025-26 భరిస్తున్నామని చెప్పారో, దీన్ని కూడా భరించండి మీరు. దీన్ని కూడా భరించి మీరు ఇప్పుడు పెంచినటువంటి దాన్ని రద్దు చేయండి. ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని చెప్తానండి. ఒకటి అనుకుంటున్నారు, ఇది ఫస్ట్ సంవత్సరం కదా, పెంచాం కదా, మళ్ళీ చివరి సంవత్సరంలో మర్చిపోతారు. అలాగా ఉండదు. ప్రజలు ప్రతిదీ కౌంట్ చేస్తారు. నెగిటివ్ పాయింట్స్ అన్ని కౌంట్ అవుతాయి. ఒకటి యాడ్ అవ్వకుండా వెళ్తుంది. అది పాజిటివ్ పాయింట్స్ యాడ్ అవుతాయా, నెగిటివ్ పాయింట్స్ యాడ్ అవుతాయా అనేటువంటి దాని మీద 2029లో ఎన్నికల సమయంలో మీకు పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి అంశం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వము చెయ్యాల్సింది చెయ్యలేదు అనేటువంటిది నెగిటివ్ ఒకటి, మళ్ళీ అదనంగా మారాలు వేస్తున్నారు అనేటువంటి నెగిటివ్ ఒకటి. ఈ రెండు నెగిటివ్స్ అనేటువంటి ఈ రోజున ప్రభుత్వం మేము వచ్చింది. అదే విధంగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు కూడా 1 by 1 ఇంకా యాడ్ అవుతూ వచ్చాయనుకోండి. మొన్న జరిగినటువంటి తిరుపతి ఇన్సిడెంట్ ఈ ప్రభుత్వానికి పెద్ద సెట్ బ్యాక్ అండి. ఇది నేను ఈ సబ్జెక్ట్ లో కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఈ కరెంట్లు బిల్లులు ఇలాంటి అంశాలు ఏదో ఒక రకంగా నెక్స్ట్ సబ్జెక్ట్ అదే ఎగ్జాక్ట్ గా పోయినా సరే దాని రిలేటెడ్. గఫూర్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేద్దాం ఈ సబ్జెక్ట్. సురేష్ గారు, నా పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు సోదరుడు అల్లా బక్ష్ గారు ఆయన కూటమి తరఫున మాట్లాడతాడు, తప్పదు, ఆయన బాధ్యత అది. నా పాయింట్ ఏమంటే, మేమంతా ఎవరండి? మేము జగన్మోహన్ రెడ్డి యొక్క పాలసీలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళం. ఈ మొత్తం 5 సంవత్సరాల కాలం పాటు అవిశ్రాంతంగా ఒక ప్రజాభిప్రాయాన్ని ఏర్పాటు చేయడంలో కృషి చేసిన వాళ్ళం. ఇప్పుడు మా బాధ ఏమిటంటే 6 నెలలు 7 నెలల లోపల గవర్నమెంట్ తన క్రెడిబిలిటీ క్రమంగా పోతూ ఉంది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం ఆఫీస్లో కూర్చుంటాడేమో, నేనేమో జనంలో ఉంటాను, అంటే వేరే పని లేదు, ఇదే పని మాకు. వ్యతిరేకత పెరిగిందండి. వ్యతిరేకత అంటే అసంతృప్తి పెరిగింది. వ్యతిరేకతగా ఇంకా మారిందని నేను చెప్పలేను, అసంతృప్తి పెరిగింది. కాబట్టి మీరు ఇంకా 2 నెలలదే కదా, ఇది 4 నెలలు పోయిన 2 నెలలు, ఇప్పుడు ఇంకో 2 నెలలు, 4 నెలలది ఎంత అమౌంట్ అవుతుందండి? జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు కాబట్టి ఓడించారు జనము. అతను ప్రజల్ని పట్టించుకోలేదు, విద్యుత్ ఛార్జీలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినాడు, ఆ భారాన్ని మేము మోస్తాంలే అని చెప్పలేదు కాబట్టి జనం ఓడించారు కదా. అదే పని మీరు జగన్మోహన్ రెడ్డి చేయలేదు కాబట్టి మేము పెంచుతున్నాం అంటే మీ క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటది కదా. కాబట్టి దయచేసి ప్రభుత్వం పునరాలోచించాలనేది నా అభిప్రాయము. రెండవ పాయింట్ కూడా ఏమంటే, అదానీ మీటర్ల మీద, అదానీ సోలార్ పవర్ మీద ఇప్పటికీ ట్విస్ట్ టర్న్స్ తీసుకుంటుంది. FBI చెప్తే మాకేమిడిది అని సెంటర్ చెప్తోంది. అంటే ఒక లంచం ఇచ్చి హై రేట్కు జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడు అంటే బాధ లేదండి? నాకైతే చాలా బాధ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డిని బయటపెట్టి పబ్లిక్ లో ముద్దాయిగా నిలబెట్టాల్సినటువంటి కేసు అది. అట్లా జగన్మోహన్ రెడ్డి హాయిగా ఉన్నాడు, ఈ ఎక్కువ కొన్నోళ్ళు హాయిగా ఉన్నారు. రేపు మీరు బడ్జెట్ లో భరిస్తామన్నా ప్రజలకు భారమే కాదు, ప్రజలు నెత్తి మీద వేస్తామన్నా ప్రజలకు భారమే. కాబట్టి ఇవన్నీ కూడా పాలసీ మ్యాటర్స్ లో
మీరు చాలా ఉదాసీనంగా ఉన్నారు. దయచేసి సరిదిద్దుకోవాలా. మూడోది ఏమంటే స్మార్ట్ మీటర్స్. నేను చూశానండి ఇంతకుముందు, లోకేష్ గారు చెప్పారు తీసి పగలగొట్టండి దాన్ని అని. మరి ఇప్పుడేంటి? మరి లోకేష్ గారి మాట మారిపోతుందా? పయావలకేషన్ మాట మారిపోతుందా? కాబట్టి మీరు దయచేసి ఈ స్మార్ట్ మీటర్లు మీరు సార్. మహారాష్ట్రలో ఉంది, ఇంకో చోట ఉంది, కరెంట్ ఛార్జ్ కావాల్సింటే మీకు వెసులుబాటు ఇస్తాము రీఛార్జ్కు. మీ దయ మా అదృష్టమా బాబు? అంటే మీరు ప్రయోగాలన్నీ చేసేవాళ్ళు, మీ దయతో మేము బతికేవాళ్ళమా? జనము నాయన, జనము తిరగబడితే మీకు మళ్ళా ఇంకా 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 ఏం ఉండదు. కాబట్టి మీరు ప్రజల తరఫున పరిపాలన చేస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా ఆలోచించండి, బాధ్యతాయుతంగా చేయండి. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకునేది మాత్రమే నేను సలహా చెప్తా. అయినా మేము చేస్తామంటారా? మీ ఇష్టం. 5 సంవత్సరాలు జగన్మోహన్ చేసి ఏడ్చుకుని పోయినాడు ఇంటికి. మీరు కూడా మేము చేస్తామంటే 5 సంవత్సరాల తర్వాత మీకు కూడా అది. దయచేసి ఆలోచించండి అంతే. దానివల్ల ముందు రాష్ట్రం ముందుకు వెనక్కి వెళ్ళటం, ఇప్పుడు ముందుకెళ్ళటం తగ్గిపోయింది. ఎత్తుకోవటం అంటారు కదా, పడేసుకోవడం ఎత్తుకోవడం లాగానే ఉంటుంది అనమాట. సార్ ఇంకోటి మీరు ఇందాక అన్నారు కదా, సోలార్ విద్యుత్ అదాని అంశంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మొన్న మధ్య చిట్చాట్లు చెప్పారు. నేను జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలంటే అదానీకి సంబంధించినటువంటి ఈ సోలార్ పవర్ అగ్రిమెంట్లు అనేది లడ్డూలాగా దొరికాడు నాకని చెప్పేసి. మరి ఆయనే చెప్తున్నాడు, అంటే లడ్డూలాగా దొరికినా వదిలేసాం. ఎందుకు వదిలేసామంటే మోదీ గారిని చూసి వదిలేసాం. ఏంటో ఇది ప్రభుత్వం పాలసీస్ లేదంటే ప్రజాధనం ఇది కాదు, రాజకీయపరమైనటువంటి అంశాలు, స్థానాలు, నంబర్లు అట్లుంది. రైట్. తిరుపతి ఇన్సిడెంట్ మీద నిన్నంతా జాతర లెక్క వచ్చిన, అరే మీ పోలీస్ ఏం చేస్తుంది? ఎందుకు నియంత్రించదు? ఐసీయూలోకి పోయినారు అని ఇప్పుడు విమర్శ కోసం పెడతారు. నేను చెప్పేది ఏమిటంటే ఈ రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్. గఫూర్ గారు ఇప్పుడు అదే టాపిక్